భలేగా ఉందిరా పిల్ల. దీని చేతికి గాని గిన్నె ఇచ్చామంటే మనకు రోజు పండగే. రే ఆపు. దీన్ని జాగ్రత్తగా చూడండి. ఇది ఎక్కడికైనా పారిపోన్నదంటే మిమ్మల్ని చంపేస్తాను. తీసుకెళ్ళండి. అన్ని తప్పించుకుపోతావా? పాతాళంలో ఉన్న పట్టుకుంటానే. పిల్లరా నువ్వు లోనికి లేడు నిలబడు. ఎడవ తీర్పు మనకే అనుకూలంగా వస్తుంది. నా మాట విను ప్లీజ్. ఏమిటయ్యా ఇక్కడ మా తోమ ఇచ్చేస్తుంటే ఫోటోలు ఏమిటయ్యా? వెళ్ళండి. ప్రపంచంలో ఏ జడ్జి ఏనాడు ఎదుర్కోని కేసును నేను ఎదుర్కొన్నాను. ఉన్నది ఒక్క బిడ్డ, ఇద్దరు తల్లులు కన్నా అంటున్నారు. ఇది ఎలా సమంజసం, ఎలా సంభవం? లోపలికి వెళ్తాం. తీర్పు వినే ధైర్యం నాకు లేదండి. తీర్పు మనకు అనుకూలంగా ఉంటే శుభవార్త నాకు వచ్చి చెప్పండి, లేదా ఏంటా మాటలు? ధైర్యంగా ఉంది. ఏ తల్లి తను పాలిచ్చి పెంచని బిడ్డని అకారణంగా తన బిడ్డని వాదించదు. ఏ తల్లి తన రక్తం పంచేవని బిడ్డని తన బిడ్డని గుండెకి హత్తుకోదు.
కానీ ఇక్కడ ఇద్దరు తల్లులు తామే పాలిచ్చి పెంచామని, తామే రక్తం పంచిచ్చామని సాక్ష్యాధారాలతో కోర్టు మతినే పోగొట్టారు. అందుకే న్యాయస్థానం ఈ కేసులో తీర్పుకి సైన్స్ పై ఆధారపడి జన్యు పరీక్షలు జరపమని ఉత్తర్వు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ రిపోర్ట్ అందింది. ఎంతో ప్రయాసతో ఈ రిజల్ట్స్ అందించడంలో సహకరించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బేసిక్ మెడికల్ సైన్సెస్ వారికి, స్టేట్ ఫారెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్ వారికి నా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ యువర్ ఆనర్. పాప శరీర ధర్మాలతో కృష్ణారావు దంపతుల శరీర ధర్మాలు పోల్చగా 99.8% వాళ్ళు తల్లిదండ్రులు అవడానికి ఏమాత్రం అవకాశం లేదని తేలింది. సహదేవుడి దంపతుల శరీర ధర్మాలతో పోల్చి చూస్తే 99.99% వారే పాప అసలు తల్లిదండ్రులు అవడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఈ మెడికల్ రిపోర్టు సహదేవుడి కుటుంబానికి అనుకూలంగా ఉండటం వల్ల గౌరీ లేక లక్ష్మి అని పిలువబడే ఈ పాపని గౌరీగా నిర్ధారణ చేసి సహదేవుడి కుటుంబానికి చెందవలసి ఉందని ఈ కోర్టు తీర్పు. జడ్జి గారు, ఈ సైన్స్ మీకేం చెప్తుందో నాకు తెలియదు. ఇది నా లక్ష్మి, ముమ్మాటికి నా బిడ్డ. 4 రోజులు గారడి వాళ్ళకి దూరంగా ఉండేసరికి నన్ను ఎలా గుర్తుపట్టిందో చూసారా? చూడండి జడ్జి గారు, చూడండి, నా బిడ్డ లక్ష్మి. లక్ష్మి, కానిస్టేబుల్స్, ఈ పాపను బోల్లో నిలబెట్టండి. వెళ్ళి కూర్చోండమ్మా. నిలబడు. గౌరీ, లక్ష్మి, మీ అమ్మ నాన్న ఎవరమ్మా? బాబాయ్, మంచి రెడీ. ఈ కేసులో తీర్పు చెప్పే ముందు ఈ పాపను 24 గంటలు నా పర్సనల్ అబ్జర్వేషన్ లో ఉంచబోతున్నాను. అప్పటి వరకు కోర్టు వాయిదా వేస్తున్నాను. ఏం చేస్తారండి ఇప్పుడు ఆ పాపను మీరు? నేను 2-3 ఎక్స్పెరిమెంట్స్ చేయబోతున్నాను. ఆ పాపను ఒక్కసారి గౌరీ అని పిలు. గౌరీ, లక్ష్మి. తర్వాత మనం పిలిచేది ఆ పేరే కదా బాబయ్య, అందుకని. ఎందుకు పిలిచారా అంకుల్? ఏం చదువుతున్నావు పాపా? బొమ్మ పుస్తకాలు. అలాగా? మీ నాన్న సహదేవుడు? మా నాన్న సహదేవుడు కాదు, మా నాన్నగారి పేరు కృష్ణారావు. భలే కేసు దొరికింది మీకు. బాబయ్య, సర్లే, వెళ్ళి కాస్త టీ పట్టురా పో. వెళ్ళు. రారాజీ. అమ్మా, లక్ష్మి, లక్ష్మి. బేబీ, జడ్జి గారు, కేసుకు సంబంధించిన విషయాలు ఇంట్లో మాట్లాడనని మీకు తెలుసు కదా, ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు మీ కళ్ళ ముందే పాప మమ్మల్ని గుర్తించింది. గారడి వాళ్ళకి కొన్నాళ్ళు దూరంగా ఉంటేనే పాపలో ఎంత మార్పు వచ్చిందో మీరు చూసారుగా. డాక్టర్ గారు, మీరేనా చెప్పండి, ఆ పాప మా పాపేనని? నువ్వు? నేనండి, రాజేశ్వరిని. మీరేగా నాకు పురుడు పోసింది. మీ నర్సింగ్ హోమ్ లోనేగా మా లక్ష్మి పుట్టింది. ఈ పాప తల్లిదండ్రులు మీరా? అవునమ్మా. మొన్నటి వరకు ఈ కేసు గురించి పేపర్లో చదువుతూ ఏమిటి విచిత్రమని నేను ఒక పాఠకురాలిగా స్పందించానే తప్ప ఒక డాక్టర్గా ఈ కేసు చిక్కుముడి విప్పే ప్రత్యక్ష సాక్షి నేనే అవుతానని ఊహించలేకపోయాను.
అన్నెం పున్నవెరగని 5 ఏళ్ల వయసులోనే కోర్టు పోనెక్కిన ఈ చిన్నారిని కన్న తల్లిదండ్రులెవరో నాకు తెలుసు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం మా మాధవి నర్సింగ్ హోంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. సిస్టర్, రాజేశ్వరికి చనిపోయిన బిడ్డ పుట్టిందని డాక్టర్ గారు చెప్పిరా. రూమ్ నెంబర్ 3లో ఉన్న పేషెంట్ ని ఒకసారి చూసిరా సిస్టర్. డాక్టర్, బీవార్డ్లో రాజేశ్వరి పుట్టిన బిడ్డను కుక్కెత్తుకుపోయింది. ఎవరైనా చూసారా? ఈ సంగతి బయటకు పొక్కితే జనం మన హాస్పిటల్లో తగలబెట్టేస్తారు. కానీ రాజేశ్వరి పుట్టిన బిడ్డ మృత శిశువు మేడం. నిజమే. ఆ సంగతి ఆవిడికి గానీ ఆవిడ భర్త గానీ తెలియదుగా. ఆవిడికి చనిపోయిన బిడ్డ పుట్టిందని చెప్తే ఎవరు నమ్ముతారు? రాజేశ్వరికి తెలివచ్చాక నా బిడ్డ ఏదని అడిగితే నేనేం చెప్పాలి? ఏం చేయాలి? ఎలా? డాక్టర్, అమ్మ నా బిడ్డ ముసలం పుట్టించావు కదా. మా నర్సింగ్ హోంలో ఇలాంటి సంఘటన జరిగిందని పత్రికల్లో పడుతుందని భయపడ్డాను. ఒక న్యాయమూర్తికి భార్యను గనక ఆయనకు తలవంపులు తెస్తానని సంకోచించాను. ఆ క్షణంలో, ఆ ఘడియలో నాకు ఆ పనే మంచిదనిపించి చేశాను. కానీ ఆ పిల్లలే ఇంత కథను సృష్టిస్తారని నేను అనుకోలేదు. డాక్టర్ మహాలక్ష్మి చెప్పిన కథనం ప్రకారం దేవకి కవల పిల్లలు ఉండాలి. కానీ ఇక్కడ ఉన్నది ఒకటే పిల్ల. ఈ పిల్ల ఎవరి దగ్గర పెరిగిన పిల్ల? ఆ రెండో పిల్ల ఎక్కడుంది? ఇదిగో సార్, ఆ పాప దొరికింది సార్. ఆ బోన్లోని పిల్ల గౌరి సార్, లక్ష్మి సార్. నువ్వు నోర్మి సార్. సింహాచలం కన్ఫ్యూజ్ అవుతుండు. జరిగింది నేను చెప్తా సార్. గా బోన్ లో ఉన్న పోరి లక్ష్మి సార్, నా చేతిలో ఉన్న పోరి గౌరి సార్. ఇది కరెక్ట్ సార్. ఏడాది క్రితము ఈ గణపతి గాడు లక్ష్మిని బిచ్చగాళ్ళకి అమ్మిండు సార్. గా బిచ్చగాళ్ళేమో ఈ గౌరే లక్ష్మి అనుకుని గుడి తాను పరేషాన్ చేస్తుంటే మేం దాల్కొచ్చినాం సార్. నాకు అర్థమైంది సార్. మీకు అర్థమైందా అండి? యువర్ ఆనర్, ఎవరి దగ్గర పెరిగినా డాక్టర్ మహాలక్ష్మి గారి సాక్ష్యం ప్రకారం లక్ష్మి, గౌరీ ఇద్దరు దేవకి పిల్లలేని తేలింది. వాళ్ళిద్దరిని సహదేవుడి దంపతులకి అప్పగించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అయ్యో జడ్జి బాబు, నాకు చదువు రాదు, ప్రపంచుకుని తెలవదు. నడు రోడ్డు మీద గెంతి ఇంత గింజ తాగి ఆడితే ఇదేంటి నాకు చెప్పేది? అంత వరకు అప్పగించుకోకపోతే నేను మాట చెప్తానయ్యా. చెప్పమ్మా. ఆ పిల్ల నా బిడ్డేనని సనం కింద నాకు తెలవదు, నేనే తల్లినని దానికి తెలవదు. కనిపించగానే అమ్మ అంటూ ఆయమ్మ కాడికి లగెత్తిందే గాని నా కాడకి రాలేదు. ఆ బిడ్డకి ఆయమ్మ రొమ్మ పాలిచ్చింది గాని నానివ్వలేదు బాబు. అందుకని ఆ బిడ్డ ఆయమ్మకి చెందాలా, నా గౌరీ నాకే చెందాలా? నువ్వు చెప్పినట్టుగా తీర్పు చెప్పడానికి వీలు పడదు. దేవకి, నువ్వు లేకి దానివని లేని దానివని అనరాని మాటలు అన్నాను. పోలీసులతో నీ భర్తను చిత్రహింసలు పెట్టించాను. అయినా క్షమించావు. గొప్ప మనసుతో నీ బిడ్డని నాకివ్వమన్నా. కానీ లేదమ్మా, అది గొప్ప మనసు కాదు. లేనోళ్ళకి పుట్టిందని తెలిసి కూడా నా బిడ్డని ఇంకా గుండెలకు అత్తుకుంటున్నావే, అట్లాంటి నీది గొప్ప తల్లి మనసమ్మా. బాబు, జడ్జి బాబు, అమ్మ అని పిలువ నా బిడ్డని మీ అమ్మ నా కాడికి పంపిస్తారయ్యా. అమ్మా, నీ ఔదార్యానికి నిన్ను అభినందిస్తున్నాను. నీ త్యాగానికి నేను తల వంచుతున్నాను. ఈ కోర్టు 4 గోళ్ల మధ్య ఎందరో న్యాయమూర్తులు ఎన్నో తీర్పులిచ్చారు. తప్పుడు సాక్ష్యాలతో కొన్ని తీర్పులు మానవత్వాన్నే బలి తీసుకున్నాయి. కానీ ఈనాడు నువ్విచ్చిన తీర్పుతో ఈ న్యాయస్థానమే పునీతమైందమ్మా. అందుకే కన్నతల్లిగా నువ్విచ్చిన స్టేట్మెంట్నే రికార్డు చేసుకొని ఈ కేసు విత్డ్రా చేసుకున్నట్టుగా భావించి దాన్ని కొట్టివేస్తున్నాను.
ఎవరి బిడ్డ వారి దగ్గరే పెరగాలన్న నీ జడ్జిమెంట్నే నేను ధర్మబద్ధంగా భావించి గౌరవిస్తున్నాను. ఇది ఆ సాల్మన్ రాజు ఇచ్చిన తీర్పు కంటే గొప్ప తీర్పు. ఒక కన్నతల్లి ఇచ్చిన చరిత్రాత్మకమైన జడ్జిమెంట్.